ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులు అందరూ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం ఈ చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 12వ తేదీని శనివారం నాడు ప్రదోష వేళలో జరిగేటువంటి పౌర్ణమి మన పీఠంలో యథావిధిగా రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విశేషం మీకు చెప్పాలి. ఆ రోజు చిత్రగుప్తుని జన్మదినంగా కూడా ఋషులు చెప్తారు. మనకు తెలుసో తెలియకో కొన్ని పాపకర్మలు చేస్తూ ఉంటాం. అటువంటి కర్మలను తొలగించుకోవటానికి చిత్రగుప్తుడికి ఆ పరమేశ్వరునికి ఆ రోజు ప్రార్థన చేయాలని చక్కగా హోమం చేసినట్లయితే కర్మలు తొలగి కష్టాలు కూడా తొలగుతాయని పెద్దలు చెప్తారు. అందువలన ఆ రోజు మనం ఈ పరిహార కార్యక్రమంలో చిత్రగుప్తునికి ఎప్పుడూ మనం చేస్తూ ఉంటాం. పరమేశ్వరునికి అభిషేకం కూడా ఇలా మనం అందరి కష్టాలు తొలగాలని మీ కోరికలు నెరవేరాలని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. ఎవరైతే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటారో భక్తులు, మీరు ఈ క్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి హోమం కోసమని. వెంటనే మీకు వివరాలు తెలియచేయబడతాయి. అనేక మంది మన కార్యక్రమాల్లో ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని చక్కని ఫలితాలు అయితే పొందుతున్నారు. వారందరికీ కూడా మరలా ఆ భైరవుడు, ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం అన్నప్రసాద సేవ, గోసేవ ఈ రెండూ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి మన పీఠం తరపునే. మీరు ఇచ్చేటువంటి ఆ ఏదైతే దక్షిణతో. అలాగే మరొక విషయం నేను ఎప్పుడూ చెప్తానే ఉంటున్నాను, మన మందిర నిర్మాణం కోసం ఇంచుమించుగా మందిర నిర్మాణం చాలా వరకు పూర్తయింది. ఇక ఫినిషింగ్లు తీసుకొచ్చింది. అలాగే విగ్రహాలు కూడా జైపూర్లో పూర్తయినాయి. అవి తీసుకురావాల్సి ఉంది. మీ అందరి యొక్క సహాయాన్ని నేను చాలా వినమ్రంగా అర్థిస్తున్నాను. మీరు స్పందించండి. ఇక్కడ ఈ మేఘాద్రి నదీ తీరంలో చక్కని భైరవ, రాజశ్యామలాదేవి, మానసాదేవి, స్ఫటికలింగేశ్వరుడు, సంకటహర గణపతి, అలాగే కాళభైరవ, భైరవీమాత, స్వర్ణాకర్షణ భైరవుడు. ఈ మందిరానికి మీరందరూ పాల్గొని ఇంటింటికో పుష్పం ఈశ్వరునికో మాల అంటారు. మీ అందరి చేయూత కావాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని అనుకుంటాను. దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఒక లైక్ చేయండి. లైక్ చేసినంత మాత్రాన పోయేదేం లేదు కదా. మీరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మీ యొక్క లైక్లన్నీ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. నేనేది సమాజాన్ని పాడు చేసి వీడియోలు చేయటం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఏదో అన్నెసరీ విషయాల గురించి మాట్లాడితే లక్షలాది వ్యూస్ వస్తూ ఉంటాయి. ఒక మంచి విషయం గురించి మాట్లాడితే ఎందుకో మనం మంచి వైపు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోలని లైక్ చేసి ఆ భైరవుడు, రాజశ్యామలాదేవి అనుగ్రహం తప్పకుండా లైక్ చేసిన ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను పీఠంలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే మన వీడియోలు మీకు తెలిసినటువంటి సన్నిహితులకి, బంధువులకి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు సింహరాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశ్యాధిపతి మేషంలో ఉచ్చస్థితిలో ఉండటం వలన మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించడంలో మీరు కొట్టిన పిండనే చెప్పాలి. ఎందుకంటే తానవ్వక నొప్పించుకు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. చాలా చిరునవ్వుతో
అంటే మీ క్యారెక్టర్ అంతా మారిపోద్దనే చెప్పాలి అక్కడ. ఒక్క మాటలో చెప్పాలంటే మీ రౌద్రం, మీ బీభత్సం అన్నీ పక్కకి వెళ్ళిపోయి చాలా నిదానంగా, లౌక్యంగా వ్యవహరించేటువంటి సూచనలున్నాయి. అలాగే ఎలాంటి పనైనా సరే చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళటం, ధైర్యంగా ఎదుర్కోవటం అద్భుతం. అలాగే ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనేటువంటి ఆసక్తి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆర్థిక వ్యవహారాలు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనకి గొప్పలకి పోయి తిప్పలు పడేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఆ గొప్పలను కాస్త తగ్గించుకుంటే ఆర్థికంగా కాస్త స్టేబుల్గా ఉండగలుగుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో మీ సొంత ఆలోచనలు మీకు చేటు తెచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఏదైనా పని చేసేటప్పుడు మీరు ఫ్రెండ్స్కి ఇచ్చినటువంటి వాల్యూస్ ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి ఇవ్వకపోవటం, అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తో మీరు డిస్కస్ చేయకపోవటం, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి సంబంధించి రిలేటివ్గా ఉన్నటువంటి వారితో మీరు మాట్లాడితే మీకు వ్యవహారం తెలుస్తుంది. కానీ ఎవరో దారిన పోయే దానయ్యతో మీరు చర్చలు జరిపినట్లయితే దాని గురించి మీకు ఏం చెప్తారు? అంతే కదా. అందువలన మీరు ఏమిటంటే ఎక్స్పర్ట్స్తో మీరు డిస్కస్ చేయటం, మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి సంబంధించి అన్నమాట. అలా డిస్కస్ చేయటం వలన మీకు కొంత మెటీరియల్ అనేది అవుట్పుట్ వస్తుంది. దాంతో మీరు ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది. అలాగే కొంతమంది ఈ రాశివారు ఒక గృహాన్ని ఈ విధంగా ఉంటే బాగుంటుందని డిజైన్ చేస్తారు. అందుకు తగ్గట్టే మీ అభిరుచికి తగ్గట్టే మీరు డిజైన్ చేసుకుంటారు, కట్టుకుంటారు కూడా. ఇక జీవిత భాగస్వామితో ఇటు భర్త అయినా భార్య అయినా సరే ఇద్దరు కూడా ఎవరైనా సరే ఈ సింహరాశి వారు గతంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొలగించుకోవటానికి కాస్త ముందుకు వెళ్తే బాగుంటుంది. అలాగే మీ పాత వాహనాలు అమ్మేసి కొత్త వాహనం కొనుక్కోవటానికి కూడా అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు కూడా వాయిదా పడేటువంటి సూచనలు ఉన్నాయి. రుణాల విషయంలో మాత్రం మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎగేసిపడి రుణం చేశారా తీర్చలేరు, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రయాణాల విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. లగేజ్ వస్తువుల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంత బంధువుల నుంచి మీ మనసుకు బాధ కలిగించే వార్తలు కూడా వినాల్సి రావటం కాస్త బాధగా ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు బాగుంది, అవకాశాలు అందుకోవడంలో మాత్రం ఏమాత్రం వెనకబడి ఉండకండి. రాజకీయ నాయకులకు కూడా బాగుంది. మీ ఎనిమీస్పై కూడా మీరు ఒక అప్పర్ హ్యాండ్గా ఉంటారు. అలాగే ఎవరైతే మీ వెనకాలే ఉండి మీకు వెన్నుపోటు పొడుస్తారో అలాంటి వారు కూడా బయటకు వస్తారు. ఇక ఉద్యోగస్తులైతే సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తారు. మీరు చేసే పని పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర వాదనలు మీ సహచరుల దగ్గర చేయమాకండి. ఎందుకంటే అవి మీకు సమస్యలను అయితే సృష్టించేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. పెట్టుబడికి తగ్గ రాబడి తీసుకురావడంలో కాస్త ఇబ్బందులు పడతారు. నూతన పెట్టుబడులకు కూడా ఇది మంచి సమయం కాదనే చెప్పాలి. జాయింట్ బిజినెస్ చేసే వారికైతే 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిరు వ్యాపారస్తులకి లాభాలు సంపాదిస్తారు. షేర్ మార్కెట్కి దూరంగా ఉంటే మంచిది. ఇక కళాకారులు అవకాశాలు అందుకోవటానికి సిద్ధపడాలి. ఏ వేషం వచ్చినా మీరు చేయండి, భవిష్యత్తు మీకు బాగుంటుంది. విద్యార్థులకైతే మంచి సమయంగానే చెప్పాలి. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఉన్నత విద్య కొరకు మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా ఫలిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా మాత్రం ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కావలసినంత విశ్రాంతి లేకపోవటం కూడా మీకు ఒక సమస్యగా పరిగణిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్య సూచనలు ఉంటాయి. ప్రేమికులైతే జాగ్రత్తగా ఉండాలి. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి. అలాగే ఈ రాశివారు అనుకూలమైన తేదీలు 21, 23, 29, 16, 18, 25, 27 కాస్త నిదానంగా ఉంటే సరిపోతుంది. సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి శుక్రుడికి కుజుడికి మంత్రాలు పఠిస్తే సరిపోతుంది. శుక్రుడికి ఓం సుం శుక్రాయ నమః, కుజుడికి ఓం భుజంగేశాయ విద్మహే వరుణైషాయ ధీమహి తన్నో మాఘ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు పఠించండి. అంతా అనుకూలంగా ఉంటుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.